హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం ప్లెయిన్ పులావ్ తయారు చేసుకుందాం, చూద్దాం రండి. ఈరోజు సండే కదా, మనం ఈరోజు ప్లెయిన్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు: అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, హోల్ గరం మసాలా, ఒక 100 ml నెయ్యి, ఒక 50 ml ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇవి ఒక కడాయిలో తీసుకొని వేడి చేసిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసి, కొద్దిగా జీడిపప్పు 4 పరుకులు వేసుకొని వేయించుకొని, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు. నేను 1 kgయే చేస్తాను రైసు, ప్లెయిన్ బిర్యానీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఎర్రగా చక్కగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు బిర్యానీ వాసన రావాలన్నమాట. అంటే మసాలా వాసన అంటే బాగా వేగాలి, వేగితే మంచి వాసన వస్తుంది, ఫ్లేవరు. అప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను కోసి వేసి వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఒక 10-15 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పచ్చి వాసన అంతా పోయి ఈ బిర్యానీ టేస్ట్ అనేది బాగా వచ్చింది అనమాట. ఈ మాదిరి వేయించుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. ప్లెయిన్ బిర్యానీలో కొబ్బరి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పాతకాలం వాళ్ళు ఎక్కువ శాతం కొబ్బరి పేస్ట్ అన్న కొబ్బరి పాలన్న పోసుకొని వండుకునేవాళ్ళు. కొంతమందికి కొబ్బరి అరగదు కాబట్టి కొబ్బరిని పాలలాగా పిండి అవి మసాలా వేసి చికెన్లో వేసుకోవచ్చు. ఇట్లా బిర్యానీలో కూడా వేసుకుంటే స్మూత్గా రైస్ చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా పాతకాలపు వంట అనమాట ఈ పలావు. దీన్ని గుడ్డి పలావ్ అంటారు. తర్వాత నేను కేజీ బియ్యం అంటే 3 గ్లాసులు వచ్చినాయి. 4.5 గ్లాసులు వాటర్ పోసాను. అంటే గ్లాసున్నర అటైతే కరెక్ట్గా సరిపోద్ది. కొద్దిగా పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మధ్యస్థ రకంగా బియ్యం అయితే 4.5 గ్లాసులు చక్కగా సరిపోయిద్ది. రైస్ని చూసుకుని వేసుకోవాలన్నమాట. అంటే రైస్కి కంపల్సరీగా గ్లాసున్నర వేసుకోవాలి. కాబట్టి బియ్యంలో కొద్దిగా తేడాలు ఉంటాయి కాబట్టి నేను మామూలు రైసే తీసుకున్నాను, రెగ్యులర్ రైసే. నేను బాస్మతి రైస్ తీసుకోలేదు. రెగ్యులర్ రైసే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రైస్ బాగా పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఒక నిమ్మకాయని పిండుకోవాలి. చిన్నవి అయితే 2, పెద్ద అయితే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఈ నీళ్ళకి సరిపడ ఉప్పు వేసుకొని, ఉప్పు చూసుకొని సీ సాల్ట్ లాగా ఉండాలి. సీ సాల్ట్ వాటర్ లాగా ఉంటే మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత బాగా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం 1 గంట క్రితం నానబెట్టుకుని రైస్ని వడగొట్టుకుని వేసుకోవాలి. ఇది ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్ మీద అట్లా ఉడికిద్ది. ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. తర్వాత దమ్ పెట్టుకోవాలన్నమాట. గిన్నెలో నీళ్ళు పోసుకొని దమ్ పెట్టుకుంటే అన్నం బాగా ఉడికిద్ది. ఈ మాదిరిగా ఉడికిపోయింది అన్నం. చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగుందో, పొడి పొడిలాడుతా. ఇలా వండుకుంటే మనకు చాలా టేస్టీగాను చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ వేసాం కాబట్టి. తర్వాత నాటుకోడి కర్రీ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మకాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సండే స్పెషల్ అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి.